1 Peter chapter 3 and verse 9. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం మనం చదివితే మనం దేనికోసం పిలువబడ్డామో పేతురు భక్తుడు చాలా క్లియర్గా అక్కడ రాసుకుంటూ వచ్చాడు. ఆశీర్వాదమునకు వారసులవుటకు, ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి మీరు పిలువబడితిరి గనుక, మీరు పిలువబడ్డారు గనుక కీడునకు ప్రతి కీడైనను, మీలో ఏ ఒక్కరు కూడా కీడుకు ప్రతి కీడు చేయొద్దు, దూషణకు ప్రతి దూషణ అయినను, దూషణకు ప్రతి దూషణ చేయకుండా దీవించుడి. అందరినీ మీరు ఏం చేయాలా? దీవించండి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇది మేము చేయలేమండి అంటున్నారు కొంతమంది కదా. దూషణకు ప్రతి దూషణ మేము చేయకుండా ఎలా ఉండగలమండి? కీడునకు ప్రతి కీడు చేయకుండా ఎలా ఉంటాం? టిట్ ఫర్ టాట్ అంటారు కొంతమంది. టిట్ ఫర్ టాట్గా ఉండాలని ఓ మాట అంటే 4 మాటలు అనే వెనక్కి తిరిగి. భర్త ఏదో బయట అలసిపోయి వచ్చాడు, ఏదో మైండ్ బాగాలేదు, వచ్చేదో అన్నాడు అనగానే చెప్పండి, ఇంట్లో భార్య ఏం చేస్తుంది? నువ్వు ఇష్టానుసారం బయట తిరిగి వచ్చి మళ్ళీ ఇంట్లోకి వచ్చి మా మీద కేకలేస్తున్నావా అని చెప్పి చీపురుగడ తిరిగేసి 4 వేసిన తర్వాత అప్పుడు గొడవ పెద్దది అవుతుంది అన్నమాట కదా. దూషణకు ప్రతి దూషణ, కీడుకు ప్రతి కీడు, పంటికి పన్ను కంటికి కన్ను. ఈరోజు చాలామంది ఇదే ఫిలాసఫీ. ఒక్క మాట అంటే పడరు కొంతమంది. ఏమా బైబిల్ పట్టుకుని వెళ్తున్నావు అంటే ఇంకా ఏదో మాట్లాడడం, గాయపరచడం, ఇబ్బందులు ఉంటాయి కొన్నిసార్లు. దూషణకు ప్రతి దూషణ చేసేవారు, కీడుకు ప్రతి కీడు చేసేవారు. ఇంకో గుంపు ఉంటారండి, అది ఇంకా డేంజరస్ గుంపు. అదేంటో తెలుసా? మేలుకు ఏం చేస్తారు కొంతమంది? కీడు చేస్తారు. ఇది చాలా దారుణం. అది కీడుకు కీడు చేసే మనసు మానవతత్వం అయితే, కొంతమంది మేలు చేసిన వారికి ఏం చేస్తూ ఉంటారు? కీడు చేస్తూ ఉంటారు. ఇది చాలా దుర్బుద్ధి. పేతురు భక్తుడు అంటున్నాడు, యు ఆర్ కాల్డ్ టు బి ఎ బ్లెస్సింగ్. నీవు నేను మనందరం కూడా ఆశీర్వాదమునకు వారసులం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నేను ఎవరైనా నీ దగ్గరికి వచ్చి, బాబు నువ్వు ఎవరికి వారసుడు అంటే చెప్పండి, ఆశీర్వాదానికి వారసుని. ఆయన ఎక్కడ ఉంటారండి? ఆయన కాదండి. ఆశీర్వాదం అంటే బ్లెస్సింగ్. ఇట్స్ ఎ స్టేట్, ఇట్స్ ఎ కండిషన్ కదా. ఆశీర్వాదానికి వారసుని నేను. కొన్నిసార్లు మనిషి యొక్క ఆలోచన ఎప్పుడు కూడా నాకు అది లేదు ఇది లేదని బాధపడుతూ ఉంటారు. కానీ బైబిల్ సెలవిస్తూ ఉంది, నువ్వు ఆశీర్వాదానికి ఎవరు బట్ట? వారసుడు అన్నాడు. ఆశీర్వాదానికి వారసుడు. దేవుడు నీ జీవితంలో మేలు చేయడం మాత్రమే కాకుండా నిన్ను ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు నిన్ను పిలిచాడు. యు ఆర్ కాల్డ్ టు బి ఎ బ్లెస్సింగ్. నువ్వు అనేక మందికి అభ్యంతరకరంగా ఉండడానికి దేవుడు నిన్ను పిలవలేదు. అనేక మందికి శాపాన్ని తెచ్చే వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుకోలేదు. అనేక మందికి అభ్యంతరాలు కలిగజేసే వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుకోవడం లేదు. శాంతిని చెడగొట్టేవాడుగా, సమాధానాన్ని చెడగొట్టేదానిగా ఉండాలని దేవుడు నిన్ను పిలవాలని కోరుకోలేదు ఆయన. God has called you to be a blessing. దేవుడు ఒక ఆశీర్వాదానికి వారసుడిగా నువ్వు ఉండాలని దేవుడు నిన్ను పిలిచాడు. రాగలవే ఉదయకాల సమయంలో పేతురు భక్తుడు అంటున్నాడు, ఒకప్పుడు నేను బహుశా అలాంటి ఆశీర్వాదానికి వారసుడిగా లేనేమో, కానీ ప్రభువుని సంపూర్ణంగా ఎరిగిన తర్వాత, ఆయన్ని అంగీకరించిన తర్వాత దేవుడు నన్ను ఆశీర్వాదకారకుడిగా వాడుకున్నాడు. గలిలయ సముద్ర తీరంలో చేపలు పడుతున్నాడు. ప్రభు పిలిచాడు, పీటర్ ఫాలో మీ, ఐ విల్ మేక్ యూ యాజ్ ద ఫిషర్స్ ఆఫ్ మెన్. నిన్ను చేపలు పట్టే జాలరిగా కాదు, మనుషులు పట్టే జాలరిగా చేస్తానన్నాడు. మనుషులను పట్టడం అంటే అర్థం ఏంటి? వాళ్ళు కిడ్నాప్ చేసి ఎక్కడో దాచిపెట్టేయడమా మనుషులు పట్టడం అంటే? అది కాదు అర్థం. ఆధ్యాత్మిక జీవితాల్లో వారి యొక్క జీవితాలు పాప బంధకాల చేత బంధించబడిన విడుదల చేయడానికి నేను ఒక సాధనంగా వాడుకుంటాను. ఆ వాగ్దానం పేతురు జీవితంలో నెరవేరిందా లేదా? పెంతెకోస్తు పండుగ రోజున దైవజనుడు నిలబడి దేవుని వాక్యం బోధిస్తూ ఉంటే అందరూ ఆశ్చర్యపోయారు. పామురు లేని వీరికి ఇట్టి జ్ఞానం ఎక్కడి నుండి వచ్చిందని ఆశ్చర్యపోతున్న ఆ తరుణంలో పేతురు అనర్గళంగా మాట్లాడుతూ సత్యంగా దేవుని వాక్యాన్ని, పాత నిబంధనలు రాయబడిన చాలా విషయాలు కోట్ చేస్తూ దైవజనుడు ప్రసంగం చెప్పేసరికి 1 message and 1 sermon brought 3,000 people into the kingdom of God. ఒక్క వర్తమానంతో ఎన్ని వేల మంది ప్రభువుని అంగీకరించారు? 3,000 మంది ప్రభువుని అంగీకరించారు. ఇట్ వాజ్ సో హ్యూజ్. ఆ టైంలో అది చాలా పెద్ద నెంబరే. ఎందుకంటే అప్పుడు జనాభాతో కంపేర్ చేస్తే ఆ నెంబర్ చాలా గొప్పదే. దైవజనుడు 3,000 మందిని, ఇట్స్ ఎ బిగ్ నంబర్, తీసుకొచ్చాడు ప్రభు దగ్గరికి. ఆశీర్వాదానికి కారకుడు, వారసుడు.
కొంతమంది అంటారు వీడి కాలు ఎక్కడ పెట్టాడంటేనండి, ఆ కాలు అండి ఐరన్ లెగ్ అండి, అక్కడంతా నాశనం అంటారు కొంతమందిని కదా. అంటే వాళ్ళు ఏం చేసినా ఫెయిల్ అయిపోతూ ఉంటుంది, అందరికీ ఇబ్బంది కలిగి చేస్తూ ఉంటారు. మన జీవితాల్లో మనం కూడా ఆశీర్వాదానికి వారసులంగా ఉండాలి తప్ప అందరికీ ఇబ్బంది కలిగించేలా ఉండకూడదు. నాకు చాలా ఎక్స్పీరియన్సెస్ కొన్ని జ్ఞాపకం పెట్టుకుంటాను. ఒకసారి ఒక పల్లెటూరుకి పెళ్ళి ఏదో జరుగుతుందంటే వెళ్ళాం. నేను, మా బ్రదరు, మా కజిన్ ఇంకొకడు ఉన్నాడు. మేము ముగ్గురం వెళ్ళేసరికి పట్నం నుంచి వెళ్ళిన కుర్రోళ్ళు ఉన్నాడు మేము, మిగతా అందరూ అక్కడ విలేజ్ పీపుల్. సో మాకు చాలా గ్రాండ్ వెల్కమ్, రెస్పెక్ట్ ఇవన్నీ బాగా దొరుకుతున్నాయి. సరే, ఆ సందర్భంలో వచ్చిన వాళ్ళందరికీ, అతిథులందరికీ ఏమి ఇద్దాం అనేసరికి ఎవరన్నారు రసన ఇద్దాం అన్నారు. రసన ఇదివరకు బాగుండదు, ఇప్పుడు పెద్దగా ఎవరు రసన వాడేవాళ్ళు కనబట్టలే. ఇంకన్నీ కూడా మిరిండా, ఆ తర్వాత ఫాంటా ఇవన్నీ వచ్చేసినాయి కదా. సో రసన ఇదివరకు బాగా ఎక్కువ ఉండదు, ఒక డ్రింక్ అది. ఆ ప్యాకెట్ కొనుక్కొని వాటర్లో కలపడం, అది ఎలా కలపాలనేది సూచనలు ఉండేవి. వాటి ప్రకారం ఫాలో అయిపోవడమే. ఒక పౌడరును ఒక లిక్విడ్ ఉండేది, దాన్ని తీసుకొచ్చి వాటర్లో కలిపేసి పంచదార వేసేసి అందరికీ ఇచ్చేయడమే. చక్కగా తాగిస్తుండేవారు. సరే, అప్పుడు ఆ విలేజ్లో వాళ్ళు ఎవరికి రసన కలపడం సరిగ్గా రావట్లేదని సమయంలో మేము కలుపుతాం, మాకేమండి అన్నాం. వెంటనే రసన ప్యాకెట్లన్నీ మా చేతిలో పెట్టేశారు. కలిపండి బాబు, మీరు సిటీ నుండి వచ్చారు కదా అన్నారు. వెంటనే మేము రసన కలిపేశాం. అందరూ తాగేశారు. భోజనం చేసిన తర్వాత ఒకరి తర్వాత ఒకళ్ళు బుళక్ అని వామిటింగ్ చేసుకుంటున్నారు. అందరూ కూడా ఎక్కడో తేడా జరిగిపోయింది అనుకుంటున్నారు అందరూ. సో మాకు అనిపించింది ఇది అడుగుతుంది, మన మీద ఏమైనా పడేలాగా ఉందని చెప్పి మెల్లగా బస్సు ఎక్కి సిటీ వచ్చేసాం మేము. ఎందుకంటే అక్కడ ఉంటే మళ్ళీ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినాయంటే మనకి రెస్పెక్ట్కి మళ్ళీ డ్యామేజ్ అయిపోద్దని ఆలోచనలో. ఆ తర్వాత తెలిసింది రసన తాగిన వాళ్ళందరికీ వామిటింగ్స్ అయిపోయినాయని. నాకు అర్థం కాలే. మేమేమన్నా తెచ్చి కలిపామేటయా, రత్న అక్కడ అమ్మారు, రసన తీసుకొచ్చి కలిపాము, ఇచ్చాం. మేమేమన్నా ఇంకో మూలికలని అని చెప్పి ఆకులని ఏమన్నా వేసామా దానిలో? చేసిన దానికి మా మీదకి వేసేస్తున్నారంటే అని మా అమ్మగారి దగ్గరికి వచ్చాను. మమ్మీ రసన కలపడం ఎలా మమ్మీ అన్నాను. ఏనాయనా అన్నారు. చెప్పు మమ్మీ. ఏముంది, ఆ ప్యాకెట్ తీసి వాటర్లో వేసి పంచదార వేసి, మరేంటి మమ్మీ అందరికీ వామిటింగ్స్ అయిపోతున్నాయి. అప్పుడు మా అమ్మగారు ఆలోచన చేసి అన్నారు, రసన ఏ పాత్రలో కలిపారని అడిగారు. మళ్ళీ ఇది కూడా ఉంటుంది అనుకున్నా. అప్పుడు జ్ఞాపకం వచ్చేసరికి పల్లెటూరు కదా, వాళ్ళ ఇంట్లో పెద్ద ఎత్తడి బిందు ఒకటి ఉంది మూల. ఆ ఎత్తడి బిందులో కలిపేసాం మేము రసన ఎప్పుడు ఎత్తడి బిందులో కలపకూడదట. అది మరి తెలియదు కదా మరి మాకు. ఆ రసన తీసుకొచ్చి ఎత్తడి బిందులో కలిపేసరికి బహుశా దానిలో ఒక కెమికల్ రియాక్షన్ ఏదో జరిగి ఉంటుంది. ఆ బ్రాంజ్ ఆ తర్వాత దీనికి సంబంధించింది ఏందో మనకు తెలీదు. అందరూ వామిటింగ్లు చేసుకున్నారు. ఆ చివరిలో ఒకటి గుర్తుపెట్టాడు, రే ఆ కుర్రాళ్ళు ఎక్కడ ఉన్నారు పట్టుకోండి. మరి దొరుకుతాం. మరి ఆల్రెడీ వచ్చేసాం ఇంటికి, బస్సు ఎక్కేసి. మాకు అర్థమైపోయింది అక్కడ ఛాయలు గమనిస్తున్నప్పుడు ఇది మనకు ఫేవరబుల్గా లేదనుకున్నా. హ్యాపీగా బస్సు ఎక్కేస్తాం. సాయంకాలం దాకా ఉందాం అనుకున్నాం, కానీ ప్రతికూల వాతావరణంలో తప్పించుకున్నాం. చిన్న ఇలాంటి విషయాలు కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ మీద ఎంతో నమ్మకంతో పట్టణం నుండి వచ్చారు కుర్రోళ్ళు, కొంచెం బాగా కలుపుతారు అని మాకు అప్పచెప్తే అక్కడ అందరినీ కూడా ఇబ్బంది పెట్టేశాం మేము. అప్పుడు అనుకున్నాను, ప్రభు ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకూడదు ఆయన. అందరు బట్టి ఏదైనా పని చేస్తే అవన్నీ ఎలా చేయాలి అని తెలుసుకుని చేయడంలో ఏముంది చెప్పండి. కొంతమంది ప్రజల మీద ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉంటారు, కొంతమంది స్త్రీలు ఉంటారు. ఈరోజు మంచి కోర్ ఎక్స్పెరిమెంట్ చేస్తానంటది. మొత్తం కుటుంబం అంతా బాత్రూమ్ దగ్గరే సాయంకాలం దాకా. ఎందుకోసం? ఆమె ఎక్స్పెరిమెంట్లకు పాపం కుటుంబ సభ్యులందరూ ఏమైపోతున్నారు, బలైపోతున్నారు. ఏదైనా మంచి కూర వండాలనుకున్నప్పుడు విధానం నేర్చుకో ఫస్ట్, ఆ తర్వాత అలాంటివన్నీ చెయ్యి. ఆశీర్వాదానికి కానుకలుగా ఉండడానికి మీరు పిలువబడ్డారు. మీరు అనేక మందికి ఆబ్స్టికల్స్గా ఉండడానికి పిలువబడలేదు. ఆటంకాలుగా ఉండడానికి, అడ్డుబండలుగా ఉండడానికి పిలువబడలేదు. కొంతమంది సాక్ష్య జీవితాలు, కొంతమంది క్రైస్తవ జీవితాలు అనేక మంది ప్రభు దగ్గరికి రాకుండా అడ్డుబండలుగా నిలబడతా ఉంటాయి. బహుశా కొంతమంది నరకంలో కాలుతున్న వాళ్ళు అంటారేమో, నేను ప్రభు దగ్గరికి వద్దాం అనుకున్నాను కానీ ఇదిగో ఈమె జీవితమే నన్ను ప్రభు దగ్గరికి రానివ్వలేదండి. నేను యేసు ప్రభువుని అంగీకరిద్దాం అనుకున్నాను కానీ ఇదిగో యవనస్తున్న జీవితమే నన్ను ప్రభు దగ్గరికి రానివ్వలేదండి. అంటే నీ జీవితాలు అనేక మందిని ప్రభు దగ్గరికి తీసుకురాకుండా దూరం చేసేస్తున్నాయేమో. ఒకసారి ఆలోచించేయి.
నీ ఆధ్యాత్మిక విలువలు పతనం అయిపోవడం ద్వారా నిన్ను చూసిన వారు అనేక మంది ప్రభువు నుండి వెనక్కి వెళ్ళిపోతున్నారేమో. క్రైస్తవ జీవితం అనేక మంది మాదిరికరణ జీవితం. తరచుగా మనం వింటున్నాం, మనం బైబిల్ పట్టుకుని నడుస్తూ ఉంటే మనల్ని ఎంతమంది చూస్తూ ఉంటారు. నీకు తెలియకుండానే చాలామంది కన్నులు నీ మీద ఉంటాయి. వీళ్ళు ఎలా ఉంటారో చూద్దాం, వీరు యేసుప్రభు బిడ్డలు కదా ఎలా మాట్లాడతారో చూద్దాం, వీరు యేసుప్రభు బిడ్డలు కదా ఎలా ప్రవర్తిస్తారో చూద్దాం. దైవజనుడిగా చెప్పే మాట ఏంటంటే, ప్రజలను చూడడం పొరపాటే. ప్రజలను చూసి నువ్వు దేవుడి దగ్గరికి కాదు రావాల్సింది, దేవుణ్ణి చూడనే చెబుతున్నాం. అయినప్పటికీ కూడా దేవుని బిడ్డలుగా ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి ఇది మనకు ఒక కనువిప్పుగా ఉండాలని చెబుతున్నాను నేను. మనల్ని చూసి 10 మంది ప్రభు దగ్గరికి రావాలి. ఈ సహోదరుని చక్కగా మాట్లాడుతున్నాడు, ఇదివరకు అలాంటి మాటలు లేవండి, ఇతరులు ఏదో చేంజ్ వచ్చింది. ఎందుకు వచ్చిందంటారండి? ప్రభువుని అంగీకరించాడు, సాక్ష్యం. ఈ సహోదరుడు ఇంతకుముందు రోడ్డు మీద తాగి పడిపోతుండేవాడండి, ఇప్పుడు చాలా చక్కగా ఇనిషియేట్ వేసుకుని పొలైట్గా నడుస్తున్నాడు. ఏమైందండి? ఎస్, ప్రభువుని అంగీకరించాడు. ఈ సహోదరు ప్రతి కుళాయి దగ్గర దెబ్బలాడేదండి, నోరేసుకుని పడిపోయేదండి అందరి మీద. కానీ ఇప్పుడు చాలా చక్కగా పాటలు పాడుతుందండి, దేవుని స్తుతిస్తూ ఉంది. వాట్ హ్యాపెన్? ఎ చేంజ్. ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి మీరు పిలువబడ్డారు. దేవుని బిడ్డలు ప్రపంచానికి అన్ని విషయాల్లోనూ ఆశీర్వాదాన్ని పంచేవారే. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఇన్ ఎవ్రీథింగ్ దేర్ ఆర్ బ్లెస్సింగ్, ఇన్ ఎవ్రీథింగ్. మీరు ఏ విషయంలోనైనా దేవుని బిడ్డలు ప్రపంచానికి దీవెనకరంగానే ఉన్నారు కానీ క్రైస్తవుల ద్వారా ప్రపంచంలో నష్టపోయిందని ఎక్కడ మనం చెప్పలేం. ఒకవేళ నష్టపోయిన అంటే ఏమన్నా ఉంటే అన్యాయార్జనలు, అక్రమ సంపాదనలు, పాప సంబంధమైన బిజినెస్లు, వ్యాపారాలు నష్టపోయి ఉంటాయేమో కానీ సరిగ్గా ప్రభువును పట్టుకున్న ఏ ఒక్కడు కూడా నష్టపోవాలి. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ప్రభువు బిడ్డలు అనేక మంది దీవెనకరంగా ఉన్నాయి. ఈ రోజున విమానాల్లో తిరుగుతున్నామంటే కాలు తీసి కాలు విమానాల్లో పెడుతున్నారంటే ఎవరండి దానికి బ్లెస్సింగ్? దేవుని బిడ్డలే కదా. ఆర్ విల్ రైట్ అండ్ విల్ బట్ రైట్ అనే ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు కూడా ఆకాశ పక్షులను చూడండి అని యేసు ప్రభు చెప్పిన మాటను బట్టి పక్షిని చూశారు. రెక్కలు, తోక, ముందు ఉండే ఆ సూది ముక్కు చూశారు. యాస్టీజ్గా ఫ్లైట్ తయారు చేశారు. ఈ రోజున పక్షులు కూడా కనబడట్లేదేమో ఆకాశంలో, అన్ని ఫ్లైట్లు కనబడుతున్నాయి. ఒక దేవుని బిడ్డలు పరిశోధనే కదా. ఒక వ్యాక్సిన్ ఈ రోజున మనం వేయించుకున్నామంటే ఒక ఎడ్వర్డ్ జెన్నర్ కానీ, లేకపోతే లూయిస్ ప్యాస్చర్ కానీ, ఇంకా చాలామంది వ్యాక్సిన్ తయారు చేసిన వారు, బెహరింగర్ కానీ, లేకపోతే ఇంకా చాలామంది ఉన్నారు వ్యాక్సిన్స్ తయారు చేసిన వాళ్ళు. ఒకప్పుడు భయంకరమైన వ్యాధులతో చాలామంది చనిపోతున్నప్పుడు వ్యాక్సినేషన్ అనే ప్రక్రియను తీసుకొచ్చిన దేవుని బిడ్డలే కదా, క్రైస్తవులే కదా. వారు ఏ విధంగా నష్టం చేశారు ప్రపంచానికి? ఒక ట్రైన్ కనిపెట్టింది దేవుని బిడ్డ, ఒక కార్ని డిజైన్ చేసింది దేవుని బిడ్డ. వాట్ ఎవర్ యు టేక్ డిజైన్ బై ఎ క్రిస్టియన్. దేవుని బిడ్డలు ప్రపంచానికి దేవునికరంగా ఉన్నారు. నోబెల్ ప్రైజ్ ఆ లిస్ట్ మీరు తీసుకోండి, 80% క్రైస్తవులు ఉంటారు దానిలో. వాళ్ళు ప్రపంచానికి మేలే చేశారు తప్ప ఎవరికి నష్టం చేయలేదే. దేవుని బిడ్డలు ఆశీర్వాద కారకులు, ఆశీర్వాద వారసులు వాళ్ళు. నీవు నేను కూడా మన కుటుంబాలకు, మన సంఘానికి, మన సమాజానికి మనందరం ఎలా ఉండాలి? ఆశీర్వాద కారకులుగా ఉండాలి. అందునిత్తమే దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఆయన పిలిచిన విధానం అదే. అందును బట్టి ఈ ఫెయిత్ కాన్ఫరెన్స్కి వచ్చిన ప్రతి ఒక్కరు నిర్ణయం తీసుకోండి, ఈ రోజు నుండి నేను అనేక మందికి దీవెనకరంగా ఉంటాను తప్ప అభ్యంతరకరంగా ఉండను అనే తీర్మానం తీసుకోండి. మీరు నిజంగా దీవించబడతారు, ఆశ్రయించబడతారు.